ఓకే, సో దీప ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులు మీ మీద ఎంత ఆదరణ చూపిస్తూ ఉన్నారు కదా. సీరియల్స్లోనే #1 సీరియల్గా ఇన్నేళ్ల నుంచి నడుస్తూ ఉంది అది. అండ్ రేటింగ్స్లో అదొక ప్రభంజనం. ఇట్ హస్ క్రియేటెడ్ అ బెంచ్ మార్క్ అండ్ అ రికార్డ్. సో తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్నటువంటి ఈ ఆదరణ, బయటకు వెళ్ళినప్పుడు అభిమానం ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే నేను బయటికి ఎక్కడే వెళ్ళలేదు. ఒక 1 టైం 2 టైం షోకి వచ్చాము మనం. అంతే తప్ప బయటికి ఎక్కడే వెళ్ళట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసింది బయటికి వెళ్ళడం. ఇప్పుడు ఇంకా చూడాలి ఎలా ఉందని. ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నా వాయిస్ ఎలా ఉంది, ఆ బిహేవియర్, ఈ దీపా క్యారెక్టర్, ప్రేమి క్యారెక్టర్ ఎలా ఉందని ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం నన్ను ఇలా చూడడం. సో ఫస్ట్ టైం ఇలా మీరు సాక్షి ప్రేక్షకుల ముందుకు వచ్చేసారనమాట. సాక్షిని సాక్షిగా చేస్తూ మొట్టమొదటిసారిగా మీరందరూ చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. యాక్చువల్లీ నాకు కేరళలో 2 స్టూడియోస్ ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్. అప్పుడు ఇక్కడ షూటింగ్ అయిన తర్వాత టక్కుని నేను అలా వెళ్ళిపోతుంది అక్కడికి. అక్కడ ఖాళీగా ఇక్కడ కూర్చోడానికి నాకు టైం లేదు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని కూడా చూసుకోవాలి. షూటింగ్ ఇప్పుడు రేపు షూట్ అంటే ఈ రోజు నైట్ ఫ్లైట్కి వస్తుంది. అలా అందుకే నేను బయటికి ఎక్కడ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆఫ్టర్ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మెల్లమెల్లగా బయటకు వెళ్తున్నారు. చాలా మందికి దీప ఓన్లీ ఈ సీరియల్లో యాక్టర్స్ గా మాత్రమే తెలుసు, కానీ దీప వెనకాల ఇన్ని టాలెంట్ ఉన్నాయా? ఇవాళ ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు కూడా తెలిసింది. అసలు టాలెంట్ కాదండి, ఖాళీగా కూర్చోకుండా మనం ఒక సిగ్నేచర్ పెట్టి వెళ్ళాలి. సో ప్రేమి కానీ దీపగానే రిజిస్టర్ అయిపోయారు. అవును, నా పేరు అందరు మర్చిపోయిందండి. మీరు మర్చిపోయారు? అందరు నన్ను కూడా ఇప్పుడు దీపా 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 అనే పిలుస్తున్నారు అందరూ, లొకేషన్ లో కానీ బయటే కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కూడా, ఇందిరా మ్యామ్ కూడా, మీరు కూడా నన్ను ఫస్ట్ దీపానే పిలిచారు. ఆ తర్వాత నా పేరుని కవర్ చేసి దీప్ వచ్చేసింది. అసలు ప్రేమిని కవర్ అప్ చేసేసింది. అవునవునవును. సో ప్రేమి విశ్వనాథ్. అవును. మీరు విశ్వనాథ్ అనేసరికల్లా మనకి వాణి విశ్వనాథ్ గారు గుర్తొస్తారు. ఆ రియల్ క్యారెక్టర్ లో నేను అలాంటిది ఫైటే. నేను అస్సలు దీపా క్యారెక్టర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నో మ్యాచింగ్. ఓకే, చాలా సాఫ్ట్ గా అక్కడ సోబర్ గా కనిపించేటువంటి దీప కాదు. అస్సలు కాదు. రియల్ లైఫ్ లో దడ అంతే, దడదడలాడిచ్చేస్తారన్నమాట. మలయాళి అంటే అంత మాత్రం ఉండాలి కదా. అందులోనూ ఆడ మలయాళం అంటే ఆ మాత్రం ఉంటుంది.